అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం యాదవ్. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ యువత, దేశ యువత అప్లికేషన్ కూడా రాయడం రాదు, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు క్రిమినల్ వేస్టేజ్ అనే మాట మాట్లాడాడు. అక్కడేమో దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారేమో దేశ యువత సోమరిపోతులు, దేశ యువత బుద్ధింకలు, దేశ యువత పరాన్న జీవులు అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడిస్తారు, జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడతారు. అట్లాగే సేమ్ అదే కోలో మరి ఇక్కడ చోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత, దేశ యువత క్రిమినల్ వేస్టేజ్ అనే మాట మాట్లాడతారు. క్రిమినల్ వేస్ట్ అంటే అర్థమైంది, అత్యంత ప్రమాదకరమైన చెత్త. తెలంగాణ యువత, దేశ యువత, ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యంత ప్రమాదకరమైన చెత్తనా? ఇదా మీరు మాట్లాడేది ముఖ్యమంత్రి గారు? కుటుంబానికి తండ్రి ఎట్లనో రాష్ట్రం అనే కుటుంబానికి ముఖ్యమంత్రి అట్లా. ఒక కుటుంబంలో కొడుకు చెడిపోతే, కొడుకు ప్రయోజకుడు కాకపోతే తండ్రి బాధ్యత వహించాలి. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, ఇంజనీరింగ్ కాలేజీలకి వాటి నాణ్యతని, వాళ్ళకి చదివించాల్సిన బాధ్యతని, మంచి టీచర్స్ని పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారు మీది కాదా? మీరు ముఖ్యమంత్రి గారా? అసలు మీరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? మీరు ఇలా ఒక కుటుంబం చెడిపోతే దానికి కారణం తండ్రి, ఒక కొడుకు చెడిపోతే దానికి కారణం తండ్రి. అట్లాగే విద్యార్థులు, మీరు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందంటే, విద్యార్థులకు అప్లికేషన్ రాయడం కూడా రావట్లేదంటే, ఇంజనీరింగ్లో నాణ్యమైన విద్య అందట్లేదంటే దానికి బాధ్యులు ఎవరు? మీరు కదా. మీరేం చేస్తున్నట్లు గత 3 సంవత్సరాలుగా? కాబట్టి మీరు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నారు విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఇలా వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు రాక ఇలా మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, మొత్తం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది. యాజమాన్యాలు మొత్తం అప్పుల పాలైంది వాళ్ళంతా కూడా. ఇలా కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. మరి దానికి కారణం మీరు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం. మీరు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకు, ఇలా ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ రావట్లేదు, వాళ్ళు డిగ్రీ పట్టా రావట్లేదు. డిగ్రీ పట్టాని వాళ్ళు అట్లే ఉంచుకుంటున్నారు. మాకు రియంబర్స్మెంట్ వస్తే మేము అది ఇస్తామంటున్నారు, సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. ఆ పిల్లలంతా ఇలా చదువుకున్నటువంటి పిల్లలు ఇలా డబ్బు ఖర్చు పెట్టి ఇబ్బంది పడి, తల్లిదండ్రులు ఇబ్బంది పడి పిల్లలు చదివిస్తే ఆ పిల్లలు ఈ యువకులుగా వాళ్ళు ఏజ్ వచ్చిన తర్వాత, డిగ్రీ పట్టా చేతికి వచ్చిన తర్వాత ఆ పట్టాన్ని వాళ్ళ చేతిలో రాలేదు, ఇలా సర్టిఫికేట్ రాలేదు. రాకపోవడం వల్ల వాళ్ళు ఇక నిరుద్యోగులుగా ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ పిల్లలు జీవోత్సవాలుగా మారుతున్నారు యువత ఇలా తెలంగాణలో. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల యాజమాన్యాలు మూతపడడం కాకుండా విద్యార్థులంతా కూడా డిగ్రీలు వచ్చి ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే కదా ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేటు ఎంప్లాయ్మెంట్ అన్న, కనీసం ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి డిగ్రీ ఉండాలి కదా, లేకపోతే ఫారెన్ అయినా డిగ్రీ ఉండాలి కదా. నువ్వు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తలేవు, చేతులు ఎత్తేసినావు. లేకుండా ఇలా మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎక్కడ మిమ్మల్ని ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పిల్లల్ని క్రిమినల్ వేస్టేజ్ అంటున్నారు. క్రిమినల్ వేస్టేజ్ అంటున్నారు పిల్లల్ని. అయ్యా, మీరు యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు ఉద్యోగాలు ఇవ్వమని యువత నిరుద్యోగులు డిమాండ్ చేస్తే ఎంట్రీని తాగి చావండి అంటున్నారు. రైతులు మాకు యూరియా ఇవ్వమని వాళ్ళు అడిగితే యాప్ పెట్టి రకరకాల ఇబ్బంది పెట్టి వాళ్ళకి యూరియా ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులు ఆటోకి ఫోన్ చేసి ఫర్టిలైజర్ షాప్ నుంచి నేరుగా పొలం దగ్గరికి రైతులకు యూరియా బస్తా ఫర్టిలైజర్ అంది. మీరు దాన్ని ఇవ్వకపోగా మీరు ఏమంటున్నట్టు రైతుల్ని, నేను యూరియా ఇవ్వను,
మీరు రక్తం చల్లి పంట పండియండి అంటున్నారు. నీళ్ళు ఇవ్వమంటే నేను నీళ్ళు ఇవ్వను, ఆ కాళేశ్వరం నీళ్ళని మొత్తం కిందికి పంపిస్తా, ఆ మేడిగడ్డ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతాడు. చిన్న రిపేర్ చేయరా నాయన అంటే నేను దాన్ని చేస్తా, దాన్ని చేసాక నాకు మనసు ఒప్పుతలేదు అని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం మీద మీకు ఇంత